ఎప్పటికీ మరిచిపోలేని విధంగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అందాల నటుడు శోభన్ బాబు అని ఏపీ ఎన్జీఓస్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పి రమేష్ అన్నారు. బుధవారం విజయవాడ ఏలూరు లాకుల్ శోభన్ బాబు సర్కిల్ వద్ద స్టేట్ వైడ్ శోభన్ సిండికేట్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కల్లేపల్లి బల్సోదరరాజు, డాక్టర్ దారా సత్యనారాయణ ఆధ్వర్యంలో అందాల నటుడు శోభన్ బాబు 90వ జన్మదిన వేడుకలు అభిమానుల మధ్యన ఘనంగా నిర్వహించారు. శోభన్ బాబు విగ్రహంకు పూలమాల వేసి పేదలకు మిఠాయిలు పంచి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఎన్జీఓస్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా రంగంలో అందాల నటుడు ముద్ర వేసుకొని నేటికి అందాల నటుడిగానే మిగిలారని, చనిపోయి 18 సంవత్సరాలు అయినా నేటికి పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందించదగ్గ విషయం అన్నారు. అధ్యక్ష కార్యదర్శులు మధుసూదన్ రాజు, దారా సత్యనారాయణ మాట్లాడుతూ ఎప్పటికీ మర్చిపోలేని విధంగా అభిమానుల గుండెల్లో నిలిచారని, ఈ సెంటర్కి శోభన్ బాబు సర్కిల్గా నామకరణం చేయమని ప్రభుత్వాన్ని కోరామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఇంకా పలు సేవా కార్యక్రమాలు స్టేట్ వైడ్ శోభన్ సిండికేట్ సంస్థ ద్వారా చేయనున్నామన్నారు. క్రమశిక్షణకు మారుపేరు శోభన్ అభిమానులమని గర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కె జగన్మోహన్ రావు, ఆర్టిస్ట్ వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, రెడ్డి, సలీం, ఎం శ్రీనివాస్, బొబ్బిలి లీలాకుమార్, రామకృష్ణ, ప్రబల శ్రీనివాస్, పైడిపాటి వెంకన్న, రైల్వే త్రీనాథ్, మధుబాబు, వెంకటేష్, గన్నవరం రాజు, పామర్తి సాంబశివరావు తదితరులు శోభన్ బాబుకి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఇరిగేషన్ ఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర సహాధ్యక్షుడిని, అలాగే మన ప్రీతం నేత సాగర్ గారు ఆ ఎన్జిఓ జేఏసీ చైర్మన్, అలాగే ఎన్టీఆర్ జిల్లా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నేను. మరి ఇవాళ శోభన్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఏపీ స్టేట్ వైడ్ శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు మరి వాళ్ళ ఏలూరు రాకుల దగ్గర శోభన్ బాబు సర్కిల్లో ప్రతి సంవత్సరం కూడా ఆ కమిటీ వాళ్ళంతా చాలా ఆదర్శంగా శోభన్ బాబు గారి పుట్టినరోజు చేసుకోవడం, ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షల తరఫున గార్నిట్ చేసి పేదలందరికీ ఇక్కడ టిఫిను, భోజనం, సహకారాలు అందించడం అలాగే చేస్తున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా చాలా విజయవంతంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. దానికి మా సాగర్ గారు మేము ఎప్పుడు ఆనవాయితీగా ఈ సర్కిల్కి వచ్చి వాళ్ళ శోభన్ బాబు అసోసియేషన్ వాళ్ళు, మా కల్లేపల్లి మధుసూదన్ గారు, మన ప్రబల్ సుభాష్ గారు, మన జాన్ గారు, వీళ్ళందరితో కలిసి మీ కార్యక్రమంలో పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి శోభన్ బాబు గారి జీవిత చరిత్ర చాలా మందికి ఆదర్శప్రాయం. సినీ ఫీల్డ్ లో ఒక చక్కని క్రమశిక్షణ కలిగి తన జీవితాన్ని ఒక మంచి మార్గంలో తీసుకెళ్లి బ్రహ్మాండంగా ఆయన లీడ్ చేశారు. మరి ఆయన మన తెలుగు వారింట పండగ వచ్చిందంటే శోభన్ బాబు గారు సోగ్గాడు, అందగాడు. మరి తెలుగు ప్రజలందరి మనసుల్లో నిండిపోయిన ఈ సోగ్గాడికి ప్రతి సంవత్సరం కూడా మన వాళ్ళు అలాగే పుట్టినరోజు వేడుకలు జరపడం మాకు చాలా ఆనందంగా ఉంది. వారి జీవితం ప్రతి సినీ యాక్టర్కి కానీ, చిన్నవాళ్ళకి కానీ, పెద్దవాళ్ళకి కానీ ఆదర్శంగా తీసుకుంటే వాళ్ళు కూడా ఆయనంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేసి చాలా ఒక ఉన్నతమైన ఆశయాలతోటి చక్కగా జీవితం సాగించారు. ఇవాళ సినీ ఫీల్డ్ లో కూడా చిన్న యాక్టర్లు కానీ, పెద్ద యాక్టర్లు కానీ అలాంటి క్రమశిక్షణ పాటిస్తే వారి జీవితాలు కూడా ఆనందమయాలు అవుతాయి. చాలా మంది రకరకాల విషయాల్లోకి వెళ్ళి రకరకాలుగా వాళ్ళ జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ఆ సీనియర్స్ అయినటువంటి శోభన్ బాబు గారు వీళ్ళందరూ ఆశయాలు ఎలాగైతే ఉన్నాయో వాళ్ళని అందరూ కూడా పుణికిపుచ్చుకుంటే వాళ్ళ జీవితాలు కూడా ఆయనలాగా సుఖమయం అవుతాయని తెలియజేస్తున్నాము. అలాగే స్టేట్ వైడ్ సిండికేట్ గా మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మా ఎన్జిఓ నాయకులైన రమేష్ గారు, మరి మా పెద్దలందరూ రావాల్సింది కొన్ని అనేక కార్యక్రమంతో వెళ్ళిపోయారు. మా ముఖ్య అతిథిగా రమేష్ గారు ఇచ్చేశారు. దానికి మేమందరం మరి ఇవాళ శోభన్ బాబు వేడుకలో పాల్గొనడం ఆనందంగా భావిస్తున్నాం. ఎందుకంటే శోభన్ బాబు గారు చనిపోయి 20 ఏళ్ళు అయినా సరే మేము ఇంకా ఆయనకి పుట్టినరోజులు, వర్ధంతులు, ఆయన సేవా కార్యక్రమాలు చేయడం అనేది శోభన్ బాబు అభిమానులు మాకు గర్వకారంగా ఉంది. ఆయన పెట్టిన క్రమశిక్షణ మేము ఎలాగ ఉంటాము. అలాగే ఈ ప్రాంతానికి శోభన్ బాబు సర్కిల్గా నామకరణం చేయడం జరిగింది. ఒక సుమారుగా 50 సంవత్సరాల క్రితం నుంచి ఆయన అభిమానం ఏంటి 65+ ఉన్నాం, అయినా సరే అభిమానం చిరిగిపోవట్లేదు. దానికి కారణం ఏంటంటే ఆయన క్రమశిక్షణ, ఆయన నటన ఇష్టపడి మన ఫ్రెండ్స్ అందరూ కలిసి, అభిమానులందరూ కలిసి ఈ జన్మదిన వేడుకల్ని ఇక్కడ జరుపుకుంటున్నాం. నటభూషణ్ శోభన్ బాబు గారు 90వ జయంతి సందర్భంగా ఇవాళ గాంధీనగర్లో శోభన్ బాబు విగ్రహానికి కార్యక్రమం ఏర్పాటు చేసిన రాజు గారు, దీనికి ముఖ్య అతిథిగా మన ఎన్జిఓస్ జిల్లా నాయకులు రమేష్ గారు వచ్చారు.
ఎన్జిఓ సాగర్ గారు వాళ్ళు బిజీగా ఉండటం వల్ల మాకు రమేష్ గారు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నాం. మేము ఇలా ప్రతి సంవత్సరం చేసుకుంటూ శోభన్ బాబు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Like, subscribe and press the bell icon for new updates.